భయం. శివపురంలో ఒక అవ్వ మనవడు ఉండేవారు. మనవడి పేరు సూర్య. మనవడికి భయం అంటే అసలు తెలిసేది కాదు. అవ్వ ఎంత చెప్పినా బాగా అల్లరి. ఎవరన్నా భయం లేదు. దెబ్బలు పడతాయన్న భయమూ లేదు. ఇలా అయితే ఎలా అని అవ్వ దిగులు పడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు బడిలో పిల్లవాళ్ళు అందరూ కూర్చుని తమకు ఏమంటే భయం వేస్తుందో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకడు, నాకు మా అమ్మ కొట్టే దెబ్బలంటే భలే భయంరా అన్నారు. అందరూ నవ్వారు. ఇంకొకడు, పులి అంటే భయంరా అన్నాడు. ఇంకొకడు, బల్లి అంటే భయం అన్నాడు. ఇంకొకడు, దయ్యం అంటే భయం అన్నారు. అందరూ చివరికి సూర్యం వంక చూసి, నీకేం భయంరా అన్నారు. ఇది విన్న సూర్య, భయం అంటే ఏమిటి అన్నాడు. నీకు భయమే లేదా అన్నారు వాళ్ళు. ఎప్పుడూ చూడలేదు అన్నాడు సూర్య. నాకు చూపించండిరా అన్నాడు. వెంటనే పిల్లలందరూ మెల్లగా ఏదో మాట్లాడుకుని, నీవు శ్మశానంలో ఒంటరిగా వెళతావా అన్నారు. సరే అన్నాడు సూర్య. పగటిపూట కాదు, రాత్రి వెళ్ళి అక్కడే ఏదైనా వండుకుని తిని పొద్దున్నే తిరిగి రావాలి. అప్పుడే నీకు భయం కనిపిస్తుంది అన్నారు. భయం కనిపిస్తుందా? అయితే నేను వెళతాను అన్నాడు సూర్య. మరునాడు రాత్రి సూర్య అవ్వతో స్నేహితుని దగ్గరకు వెళుతున్నాను అని చెప్పి దోసపిండి, దోసపెంకు, అట్లకాడ, అగిపెట్ట అన్నీ బ్యాగులో పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు. రాత్రి పుల్లలు, ఆకులు తెచ్చి పొయ్యి వెలిగించి దోసలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు సమాధిలో ఉన్న దెయ్యం వాసనకు తొంగి చూసి సమాధిలోంచి చెయ్యి చాచి దోసను అడిగింది. సూర్యం ఒక దోస ఇచ్చాడు. అది తిని మరీ చెయ్యి చాచి ఇంకా ఒక దోస అడిగింది. సరే అని ఇంకా ఒక దోస ఇచ్చాడు. అది కూడా తిని మరీ చెయ్యి చాచింది. ఇంకా లేవు, నాకు కావాలి, నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే నిన్ను తినేస్తా అంది. సూర్యానికి కోపం వచ్చింది. అట్లకాడను బాగా కాల్చి, చెయ్యి పెట్టు, దోస ఇస్తాను అన్నాడు. దెయ్యం దోస ఇస్తాడనుకుని చెయ్యి పెట్టింది. వెంటనే వేడివేడి అట్లకాడని దాని చేతిలో పెట్టాడు సూర్య. నొప్పికి అది కుర్రో మర్రో ఏడుస్తూ వెళ్ళిపోయింది. తెల్లవారింది. సూర్య ఇంటికి వచ్చాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఏమీ కనిపించలేదురా అన్నాడు. ఇక అందరూ వాడికి భయం గురించి చెప్పడం వదిలేశారు. ఈ విధంగా 18 ఏళ్ళు గడిచిపోయాయి. సూర్యం పెరిగి పెద్దవాడయ్యాడు. అవ్వ సూర్యానికి పెళ్లి చేయాలి అనుకుంది. ఆ ఊరివారు, వీడొక బండ మనిషి, ఏమీ తెలీదు అని వాళ్ళ పిల్లలను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దూరపు ఊరిలో వాళ్లకు తెలిసిన ఒక తెలివైన అమ్మాయి ఉందని తెలిసి అవ్వ ముందుగానే తన మనవడి గురించి వాళ్లకు తెలిపింది. తరువాత మనవడిని పెళ్లి చూపులకు పంపింది. సూర్యం అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారు సూర్యాన్ని చూసి మర్యాద చేసి ఇంటిలోనికి పిలుచుకుని వెళ్లారు. వాళ్ళ అమ్మాయి సుశీలను పరిచయం చేశారు. సూర్యం వాళ్లకు బాగా నచ్చాడు. సుశీల లోనికి వెళ్ళి ఒక బాక్స్ తెచ్చి, ఇది నా కానుక అంది. సూర్యం సంతోషంగా తీసుకుని ఆతృతగా మూత తీసి వెంటనే కెవ్వుమని అరిచి కింద పడ్డాడు. అందరూ ఏమైంది అన్నారు. ఇందులో నుంచి 2 కప్పలు ఎగిరాయి, అది చూసి నాకేదో అనిపించింది అన్నాడు. అదే భయమంటే అంది సుశీల.
సూర్యానికి భయమంటే అలా ఉలిక్కి పడడమే అని తెలుసుకుని సంతోషించాడు. ఒక మంచి శుభముహూర్తంలో సూర్యకి సుశీలకు వివాహం జరిగింది. అవ్వ ఎంతో సంతోషించింది.